ఫ్యాక్టరీ. దిస్ ఇస్ సుజిత. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ కాన్షియస్ బాగా పెరిగిపోయిందండి. అందుకే తినే ప్రతి ఫుడ్ లో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉన్నాయని వాటిని బాగా చెక్ చేసుకుంటూ ఉంటున్నారు. సో అలాంటి వారి కోసం ఈ రోజు మన చాక్లెట్ ఫ్యాక్టరీలో ఓట్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ తో తయారు చేసిన ఒక మంచి చాక్లెట్ రెసిపీని మీకు తయారు చేసి చూపించబోతున్నాం. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అది హెల్త్ వైజ్ గా మనకి ఎంత ఇంపార్టెంట్ అనే విషయాల్ని మన ఎక్స్పర్ట్ దీపికని అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ దీపిక. హాయ్ సుజిత. హౌ ఆర్ యూ? గుడ్, ఫైన్. హౌ ఆర్ యూ? యా, మరి ఈ రోజు మన చాక్లెట్ ఫ్యాక్టరీలో మరి ఏ చాక్లెట్ రెసిపీని మనకు తయారు చేసి చూపించబోతున్నాం? ఈరోజు మనము చాకో చిప్ ఎనర్జీ బార్స్ చేస్తున్నాము. చాకో చిప్ ఎనర్జీ బార్స్ చూసారా అండి? నేను చెప్పాను కదా, అందులోనే అంటే ఓట్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని ఒక మంచి చాక్లెట్ రెసిపీని తయారు చేసి చూపించబోతున్నామని చెప్పాను కదా. సో అందులోనే ఎనర్జీ అనే వర్డ్ కూడా ఉంది అక్కడే. సో అది మనకి హెల్త్ కి ఎంత మంచిది అనే విషయాల్ని ఇంకా అడిగి తెలుసుకుందాం దీపికని. సో అంతకన్నా ముందు మరి చాకో చిప్ ఎనర్జీ బార్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తావా? చాకో చిప్స్ ఎనర్జీ బార్స్ కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, ఫ్లాక్స్ సీడ్స్, హనీ, చాకో చిప్స్, పీనట్ బటర్, మిల్క్ చాక్లెట్. ఓకే దీపిక, ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. దాంట్లో ఒక 1 by 1 యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఏమేమి యాడ్ చేసుకోవాలి దాంట్లో? ఫస్ట్ వచ్చేసి 1 cup ఓట్స్. ఓకే, పూర్తిగా 1 cup తీసేసుకోవాలా? ఓకే. అండ్ దెన్ ఒక 2 tablespoons ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాము. సో 1 cup మన ఓట్స్ తీసుకుంటే 2 tablespoons మన ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటాం. ఓకే. అండ్ దెన్ చాకో చిప్స్ మన ఇష్టం, ఇంకా మనకి ఎంత క్వాంటిటీ కావాలి అంటే అంత, బట్ ఐఎమ్ యాడింగ్ 2 tablespoons. ఓకే, పిల్లలు కూడా బాగా ఎక్కువ తింటారు చాకో చిప్స్. సో వాళ్ళకి ఎక్కువగా నచ్చితే ఎక్కువగా యూజ్ చేయొచ్చు. అండ్ దెన్ హనీ కూడా ఒక 2 tablespoons. ఓకే, అంటే మనం ఎలాగో షుగర్ యూజ్ చేయం కాబట్టి దాని ప్లేస్ లో మనం హనీ యూజ్ చేస్తున్నాం. ఇది హెల్దీ వర్షన్ కాబట్టి ఐఎమ్ యూజింగ్ హనీ. ఓకే. నెక్స్ట్ పీనట్ బటర్ కూడా యాడ్ చేసుకోవాలి. పీనట్ బటర్ ఒక 80 grams వరకే యాడ్ చేసుకోవాలి. 80 grams. మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్ లో ఈజీలీ అవైలబుల్ ఉంది పీనట్ బటర్. అవును. అది కాకుండా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు పీనట్ బటర్ ని. లైక్ పీనట్స్ ఉంటాయి కదా, వాటిని రోస్ట్ చేసేసి, డ్రై రోస్ట్ చేసేసి దాన్ని పొట్టు తీసేసి అది ఇంకా బెల్లం కొంచెం వేసేసి బాగా మిక్సీ పట్టేస్తే అది పీనట్ బటర్ అవుతుంది అన్నమాట. ఓకే. సో స్పూన్ తో కలుపుకోవడం కొంచెం కష్టం, ఎందుకనంటే బటర్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి హ్యాండ్ పెట్టేయండి. ఓకే. సో హ్యాండ్ తో మిక్స్ చేసుకుంటే చాలా ఈజీగా మిక్స్ అవుతుంది. పీనట్ బటర్ లో బెల్లం కూడా ఉంటుంది కదా, సో అది కూడా షుగర్ బదులు మనము బెల్లం యాడ్ చేసుకుంటాం కాబట్టి అది కూడా మంచిదే. మనకి ఎక్కడ షుగర్ కంటెంట్ లేదు అసలు, మొత్తం కంప్లీట్లీ హెల్తీ అన్నమాట. సో అది కూడా ఐరన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. కొంతమంది జనరల్ గా ఉత్తి బెల్లం ఇచ్చి మనకి ఐరన్ లెవెల్స్ ఉన్నాయంటే బెల్లం తినండి అని డాక్టర్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. కానీ డైరెక్ట్ గా బెల్లం తినడం అనేది చాలా మందికి నచ్చదు. ఈవెన్ నాకు కూడా అస్సలు నచ్చదు అసలు డైరెక్ట్ గా బెల్లం తినడం అనేది. కాబట్టి చెక్కీలో కలుపుకుని చెక్కీ తినండి, చెక్కీలో బెల్లం ఉంటుంది, పీనట్ మంచిది హెల్త్ కూడా. సో అలాంటి అడ్వైస్ అన్ని ఇస్తుంటారు. కాబట్టి పిల్లలకి కూడా మనం ఇది స్నాక్ లాగా, ఈవినింగ్ స్నాక్ లాగా బాక్స్ లో పెట్టొచ్చు. అవును. లైక్ ఇప్పుడు స్కూల్స్ లో ఏంటంటే యాక్టివిటీస్ బాగా పెరిగిపోయినాయి కదా. అవును. లైక్ ఏదో ఒకటి స్కేటింగ్, స్విమ్మింగ్ ఏదో ఒకటి ఉంటుంది. అవన్నీ చేయాలంటే మరి వాళ్ళకి ఎనర్జీ కావాలి కదా. ఇదో ఒకటి తిని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అనమాట. సో మామూలుగా ఓట్స్ పెడితే పిల్లలు అసలు తింటారండి? అసలు పెద్దవాళ్లే తిన్నారు అసలు, ఇంకా పిల్లలు ఎక్కడ తింటారు? కాబట్టి ఇలాంటివన్నీ తయారు చేసి అందులో మిక్స్ చేసేసాం అనుకోండి, చాక్లెట్ లో ఇది ఒక వెరైటీ అనుకొని ఆరాంసే ఆరగించేస్తారు. అంటే దాంట్లో చాకో చిప్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కంపల్సరీ తింటారు. అవును, ఇది కూడా కరెక్టే. సో అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము చూడండి, ఇలాగంటే ఒక ఉండ కట్టేటట్టు బాల్ లాగా వచ్చింది కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఓకే. ఇంకా కావాలంటే ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. పీనట్ బటర్. సో బటర్ యాడ్ చేసుకోవచ్చా? దాని ప్లేస్ లో హనీ యాడ్ చేసుకుంటే కొంచెం సరిపోతుందా? బటర్ కంటెంట్ అసలు అవసరం లేదు, ఎందుకంటే మీకు అవిసె గింజలు కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, ఈ పీనట్ బటర్ లోనే బటర్ కంటెంట్ ఉంది కదా. సో ఇంకా ఎక్స్ట్రా బటర్ అవసరం లేదు. అంటే ఇప్పుడు మనకి ఇంకా కొంచెం స్టిక్కీగా తయారవటం కోసం అని మనం పీనట్ బటర్ ఉంటుందా, లేకపోతే కొంచెం హనీ కూడా వేసుకున్నా కూడా? హనీ కూడా మన షుగర్ మనకి నచ్చిన దాని ప్రకారం యాడ్ చేసుకుంటూ ఉండాలి. నేను కొంచెం యాడ్ చేశాను ఇప్పుడే. ఓకే. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి స్ప్రెడ్ చేసుకుందాము మనము. ఓకే. అంటే లైక్ ఇప్పుడు చెక్కీలా తయారు చేసేస్తున్నారు అంతే కదా, ప్లేట్ లోనే అదంతా స్ప్రెడ్ చేసేసుకుని చెక్కీలాగా దాన్ని తయారు చేసుకుంటారు. దెన్
దాని తర్వాత మనము ఈ మిల్క్ చాక్లెట్ పర్పస్ ఏమీ లేదు, జస్ట్ ఫర్ డెకరేషన్ తీసుకున్నాం మనము. ఏం లేదు, దాంట్లో కావాలంటే డిప్ చేసుకోవచ్చు, లేకపోతే డ్రిజిల్ చేసుకోవచ్చు, అది ఇంకా మన ఇష్టం. సో అయితే మిల్క్ చాక్లెట్ మనం మెల్ట్ చేయాల్సి ఉంది అనమాట. సో ఈ లోపు ఇది మీరు ప్రిపేర్ చేసే లోపు మనం మిల్క్ చాక్లెట్ ని మెల్ట్ చేసుకున్నామా? ఓకే. సో దీన్ని ఒక 30 to 40 seconds మిల్క్ చాక్లెట్ మెల్ట్ చేసి మైక్రోవేవ్ చేస్తే ఓకే. ఎవ్రీ 30 seconds చూస్తూ ఉంటే సరిపోతుంది. ఓకే, నేను అవెన్ లో పెట్టొస్తాను, మీరు ఈ లోపు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీన్ని ఇలాగా ఒక ప్లేట్ లో స్ప్రెడ్ చేసుకుంటాం, లైక్ చిక్కీ అది ఎలా ఉంటుంది అలా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఫ్రిడ్జ్ లో ఒక 2 to 3 minutes పెట్టుకుందాం. 2 to 3 minutes పెట్టుకోవాలి. ఎంత చక్కగా ఫ్లాక్స్ సీడ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో ఓట్స్ పైన బ్రౌన్ కలర్ లో, అండ్ చాకో చిప్స్ భలే కనిపిస్తుంది కదా. ఇది నిజంగానే చిక్కీలానే ఉంది, బాగా తయారైంది. సో అంటే ఇది అంటే ఇప్పుడు కట్ చేయడానికి దీనికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇంకొంచెం గట్టిగా ఉండడం కోసం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. సో ఒక 5 minutes సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. సో మనం అది ఫ్రీజ్ అయ్యే లోపు దీన్ని మెల్ట్ చేసుకుందాం, చాక్లెట్ మెల్ట్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో అది ఎంత వరకు వచ్చిందో ఒకసారి చూసేద్దామా? సో ఐ థింక్ బాగా మెల్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఒక్కసారి మనం మిక్స్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. సో సరిపోతుందా? సరిపోతుంది. సో మిల్క్ చాక్లెట్ కాబట్టి కొంచెం తక్కువ. నేను మిల్క్ చాక్లెట్ తీసుకున్నానని మీరు మిల్క్ చాక్లెట్ తీసుకోకర్లేదు, ఏ చాక్లెట్ అయినా ప్రిఫర్ చేయొచ్చు, మీ పిల్లలకి ఏది ఇష్టం ఉంటే అది. ఓకే, పిల్లలు తినాలి అని అనుకునేటప్పుడు మిల్క్ చాక్లెట్ ప్రిఫర్ చేయండి, పెద్దవాళ్ళకి కూడా తినాలి అని అనుకునేటప్పుడు డార్క్ చాక్లెట్ తీసుకోండి. సో వైట్ చాక్లెట్ తో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఓట్స్ కూడా వైట్ ఉంటుంది, వైట్ చాక్లెట్ తో తయారు చేసుకుంటే ఇంకా కంప్లీట్ గా దాంట్లో మిక్స్ అయిపోతుంది, ఓట్స్ తో కలిసిపోతుంది. అందులో మనం ఓట్స్ యూస్ చేసామనే విషయం కూడా తెలీదు. అండ్ మిల్క్ వైట్ చాక్లెట్ లో పైన ఇంకా చాకో చిప్స్ అలాంటివి కూడా మనం డెకరేట్ చేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది కదా. దాంతో ఫుల్ అది ఇంకా మన క్రియేటివిటీ అన్నమాట. యా. సో ఇలా మొత్తం అన్ని కూడా ఎంత ఎక్కువగా కలుపుకుంటే, లమ్స్ లేకుండా పూర్తిగా కలుపుకుంటే తర్వాత మనం చాక్లెట్ బాగా వస్తుంది అనమాట, డిప్ చేసినప్పుడు కూడా ప్రాబ్లం లేకుండా కదా. సో దీన్ని మనం దేనికోసం యూజ్ చేస్తాం? ఇప్పుడు తయారు చేసిన దాన్ని దాంట్లో డిప్ చేసుకుంటాము. ఓకే దీపిక, మనకు మెల్ట్ చేసిన చాక్లెట్ రెడీగా ఉంది. సో మిల్క్ చాక్లెట్ మెల్ట్ అయిపోయింది, అది కూడా ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకొచ్చేద్దాం. యా, బాగా స్టిక్కీగా అయింది, బాగుంది. మనం కట్ చేసుకోవడానికి కూడా చాలా స్టిక్కీగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము పీసెస్ అంటే అంత స్టిక్కీగా లేకపోతే మనం కట్ చేసుకునేటప్పుడు మొత్తం అంతా కూడా స్ప్లిట్లు వచ్చేస్తాయండి, అప్పుడు మనం దానిలో డిప్ చేసుకోవడానికి కుదరదు కదా. చాక్లెట్ డిప్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి కొంచెం ఫ్రిడ్జ్ లోనే ఒక 5 minutes పాటు మనం దాన్ని ఫ్రీజ్ చేసుకున్నాం అనుకోండి, బాగా స్టిక్కీగా అవుతుంది. సో దాన్ని చెక్కీలుగా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వా, సో హల్వాని కట్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటుందో అట్లానే ఉంది అది కూడా. ఆ కలర్ కూడా నువ్వు చెప్పావు కదా బర్ఫీ ఉంటుందని, సో అలాంటి కలర్ లోనే వచ్చింది. ఎందుకంటే మనం బటర్ యూజ్ చేసాం కదా, పీనట్ బటర్ యూజ్ చేసాం కాబట్టి ఆ కలర్ లోకి వచ్చేసింది అది కూడా. యా దీపిక, రెడీ అయిపోయింది కదా. రెడీ. ఇప్పుడు దీన్ని ఎలా టిప్ చేసుకొని ఎలా పెట్టుకోవాలి? ఇప్పుడు పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా మనము, దీన్ని చాక్లెట్ లో డిప్ చేసుకుందాం మనం, మెల్టెడ్ చాక్లెట్ లో. సో ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మెల్టెడ్ చాక్లెట్ లో మనము డిప్ చేసుకోవాలి, ఆర్ మనం డ్రిజిల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో అలా డిప్ చేసుకొని పెట్టుకోవాలంటే కొంచెం చాక్లెట్ ఎక్కువ బౌల్ కొంచెం గ్లాస్ లాంటిది అయితే ఈజీగా ఉంటుంది మనకి. సో ఇలా చేస్తే కొంచెం బాగా కనిపిస్తుంది, ఒకవైపు చాక్లెట్ ఒకవైపు ఓట్స్, అంటే చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది, లుక్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మనం ఇలా హాఫ్ అయినా డిప్ చేసుకోవచ్చు, లేదా ఇలా ఫుల్ గా అన్న డిప్ చేసేసుకోవచ్చు. దీన్ని మనము ఫ్రిడ్జ్ లో ఒక 2 to 3 minutes పెడదాము. 2 to 3 minutes. యాక్చువల్లీ ఫ్రిడ్జ్ లో మనం పెట్టక ముందే ఇది రూమ్ టెంపరేచర్ కి కొంచెం బాగానే గట్టి పడింది. మిల్క్ చాక్లెట్ చాలా వేగంగా గట్టి పడేటట్టు ఉన్నది. సో
సో మన యమ్మీ చాకో చిప్స్ ఎనర్జీ బార్స్ రెడీ అవ్వాలంటే ఇంకొక 2 నిమిషాలు వెయిట్ చేయాలండి. సో లెట్స్ వెయిట్ 2 minutes. సో దీపిక మరి 2 minutes అయిపోయింది కదా, దాన్ని ఫ్రిడ్జ్ నుంచి తీసుకుందాం. వావ్, చూడ్డానికి మంచి కాంబినేషన్లో కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయిందండి. బాగా చూస్తుంటే చాలా యమ్మీగా అనిపిస్తుంది. సో దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో మరొకసారి చెప్పేస్తాను. చక్కచక్క నోట్ చేసుకుని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి. చాకో చిప్స్ ఎనర్జీ బార్స్ తయారీ విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో ఓట్స్, చాకో చిప్స్, ఫ్లాక్స్ సీడ్స్, హనీ మరియు పీనట్ బటర్ ని మిక్స్ చేసుకుని ఒక ముద్దలా తయారు చేసుకుని ఒక ట్రే తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుని 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఈ లోపు మిల్క్ చాక్లెట్ ని మెల్ట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఓట్స్ మరియు ఫ్లాక్స్ సీడ్స్ పదార్థాన్ని చెక్కీలా ముక్కల్లా కట్ చేసుకుని చాక్లెట్ మిశ్రమంలో డిప్ చేసుకుని మరో 2 నిమిషాల పాటు ఫ్రీజ్ చేసుకుంటే యమ్మీ చాకో చిప్స్ ఎనర్జీ బార్స్ రెడీ. సో వ్యూవర్స్, చూసారు కదా చాకో చిప్స్ ఎనర్జీ బార్స్ ఎలా తయారు చేసుకోవాలో. మరి దీన్ని టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో చెప్తాను. సో ఫుల్గా డిప్ చేసిన చాక్లెట్ నేను తీసుకుంటున్నాను. రియల్లీ ఎలా ఉంటుందా ఓట్స్ ఫ్లాక్స్ సీడ్స్ కదా, మామూలుగానే ఉదయాన్నే తినడానికి చాలా కష్టపడుతూ ఉంటాను నేను. సో ఇప్పుడు మళ్ళీ నువ్వు అదే తయారు చేసిస్తున్నావు కదా, ఎలా తినాలా అని నేను మనసులో, బయటకు కనిపిస్తూనే ఉన్నా మనసులో మాత్రం అట్లా అనుకుంటూ ఉన్నా నేను. నిజంగా చాలా యమ్మీగా ఉందండి. అసలు ఎవ్వరూ దీన్ని వదిలిపెట్టలేరండి. అండ్ దట్టు ఇంత పెద్ద పెద్ద బార్స్ అందరు చాక్లెట్లు డిప్ చేసి అంటే మాత్రం చాక్లెట్ కాంబినేషన్ పక్కా ఉండాల్సింది. అసలు చాక్లెట్ ఉంటేనే దీని టేస్ట్ మరింత పెరుగుతుంది. అసలు చాలా యమ్మీగా ఉంది. నువ్వు కూడా టేస్ట్ చేసి చూడు. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ మధ్యలో కరకరమని తగులుతుంది క్రిస్పీగా. ఓట్స్ మాత్రం కొంచెం హనీ మిక్స్ చేయటం, మనం బటర్ మిక్స్ చేయటం వల్ల కొంచెం మెత్తగా అయింది. బట్ ఫ్లాక్స్ సీడ్స్ మాత్రం కొంచెం మధ్యలో కరకరగా తగులుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, చాకో చిప్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి ఇంకా ఎమ్మీగా మధ్యలో తగులుతూ చాక్లెట్ పైనంతా చాక్లెట్ ఉంటుంది, మధ్యలో చాకో చిప్స్ కూడా మనం వేసాం. నిజమే సుజిత, నువ్వు అన్నట్టు చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది కదా. నువ్వు ఇంకా సగం డిప్ చేసిన దాన్ని నువ్వు టేస్ట్ చేస్తావు, నేనైతే ఉంది దాన్ని టేస్ట్ చేశాను. కానీ నేను చెప్పినట్టుగా నిజమే కదా, అది చాక్లెట్ కాంబినేషన్ ఉంటేనే అది చాలా టేస్టీగా ఉంది కదా. సో చాలా మంచి హెల్తీ అండ్ టేస్టీ చాక్లెట్ రెసిపీని ఈ వీక్ మాకు తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ దీపిక. అండ్ మరో ఎపిసోడ్ లో మరో మంచి చాక్లెట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.